श्रीगुरुभ्यो नमः। हरिः ओम। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्यै स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःखभयहारिणि कात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం। సివిఆర్ ఓం ప్రేక్షకులకి వార ఫలాల్లోకి స్వాగతం। మనము ప్రతి వారం చెప్పుకునేటువంటి వార ఫలితాలు గోచార ఫలితాలన్న విషయాన్ని గుర్తించండి। జ్యోతిషం సూచకం శాస్త్రం అన్న విషయానికి మర్చిపోవద్దు। మనం చేసేటువంటి కర్మ సాఫల్యతనే మనకి అనుకూలవంతమైన శుభయోగాన్ని దుర్యోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి। ఇక ఈ వారంలో 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు। దాదాపు ఈ రాశి వారికి అత్యుత్తమమైనటువంటి అనుకూలవంతమైన ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలత ఆనందాది శుభయోగాల ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది। ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఉంటుంది। మన వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి। అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి। మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి పదమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశం। రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన స్థితి, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటినట్లకి మంచి అవకాశాలు, ఆర్థిక శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం। కుటుంబపరమైనటువంటి శుభవార్తలు, వివాహం కావచ్చు, సంతాన ప్రాప్తి కావచ్చు, తప్పకుండా మీరు మంచి శుభవార్తలు వినే అవకాశాలు। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు చాలా చక్కగా అనుకూలంగా కనబడుతోంది। ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి। విదేశాలకు వెళ్ళే నిమిత్తమై విద్యార్థులు కానీ స్వదేశంలో కానీ ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా స్థిరమైన విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి। ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాదుల్లో కూడా అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, శుభకరమైనటువంటి బంధుమిత్రుల సమాగమం, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనెత్పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత। బెంచ్మెన్ ఉద్యోగం తప్పక ప్రాజెక్టులో వెళ్తుంది, ఆన్సైట్ ఆపర్చునిటీ ఉంటుంది। అలాగే ఈ రోజున ఏమైనా ఇంటర్వ్యూలు ఉంటే తప్పకుండా మీకు ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి। అనుకూలమైన శుభయోగాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది। ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభయోగాలు మాత్రమే కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు। జ్యోతిష ఫలితాలన్నీ కూడా సూచనప్రాయం అన్న విషయాన్ని గుర్తించండి। జన్మజాతకంలో 90% మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి। గోచార ఫలితంలో 40% వరకే అనుకూలంగా ఉండవచ్చు, లేదా 100% అనుకూలంగా ఉండవచ్చు, 100% నెగిటివ్గా ఉండవచ్చు। దాన్ని చూసుకొని మీకు కంగారు పడి ఆనందపడాల్సిన అవసరం లేదు, ఆనందపడి కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు। కాబట్టి ఏదైనా సరే మీ జన్మజాతక వివరాలు సరిగా సమర్పించి సరిగా మీరు తీసుకున్నట్టయితే అనుకూలం ఉంటుంది। జన్మజాతక చూడడం కొరకు మీరు 6301719009లో సంప్రదించే ప్రయత్నం చేయండి। శుభమస్తు। వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు। ప్రేమతో మీ కిరణ్ శర్మ। నమస్కారం।